గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు 18వ సమావేశం ఎజెండాపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. తెలంగాణ 18న జరగనున్న జీఆర్ఎంబీ సమావేశం కోసం ప్రతిపాదించిన 3 అంశాలను తొలగించాలి అని తెలంగాణ ఇరిగేషన్ శాఖ డిమాండ్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం ఇచ్చిన క్లియరెన్స్ల సమీక్షకు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు సమ్మక్క బ్యారేజీకి క్లియరెన్స్లను నిలిపివేయాలి అన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది. అలాగే తెలంగాణ ప్రాజెక్టుల టీఏసీ క్లియరెన్స్ల వివరాలపైన చర్చించాలి అన్న నిర్ణయాన్ని కూడా తప్పుబడుతోంది. ఇప్పటికే జీఆర్ఎంబీ సమావేశాల్లో ఈ అంశాలను విస్తృతంగా చర్చించాము అని తెలంగాణ ఇరిగేషన్ శాఖ స్పష్టం చేస్తోంది. 3 అంశాలను జీఆర్ఎంబీ సమావేశం ఎజెండా నుంచి తొలగించి సవరించిన ఎజెండాను విడుదల చేయాలి అని కోరుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, మహేశ్వరి, ఈ నెల 18వ తేదీన జీఆర్ఎంబీ 18వ సమావేశం ప్రతిపాదనలకు సంబంధించినటువంటి విషయం మీద తీవ్రంగా చర్చ జరుగుతా ఉంది. ఏపీ ప్రభుత్వం తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అనుమతుల విషయం మీద చర్చించాలని ఎజెండాలో పేర్కొన్నట్లుగా ఆ ఎజెండాల నుంచి కీలకంగా ఉన్నటువంటి 3 అంశాలను తొలగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ శాఖకు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం బోర్డుకు లేఖను రాసింది. ఇందులో కీలకంగా ఉన్నటువంటిది సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి బ్యారేజీ క్లియరెన్స్ నిలిపివేయాలని ప్రస్తావించినటువంటి అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. దాంతో పాటు ప్రాజెక్టుల టీఏసీకి సంబంధించినటువంటి క్లియరెన్స్ ఏవైతే ఉన్నాయో క్లియరెన్స్ విషయాలను కూడా చర్చించడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అట్లాగే జీఆర్ఎంబీ సిడబ్ల్యూసీ స్థాయిలో చర్చ ఇప్పటికే చాలా అంశాల మీద చర్చ జరిగిందని, నిర్ణీత విధానాల ప్రకారం ఆ అంశాలన్నింటినీ కూడా తొలగించాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ లేఖ మీద జీఆర్ఎంబీ స్పందిస్తుందా లేదా, ఆ విషయం స్పందిస్తే కనుక ఏపీ ఎలాంటి అంశాలను మళ్ళీ లేవనెత్తుతుంది? 18వ తేదీన జరిగేటువంటి ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే పొలిటికల్ గా రాజకీయ చర్చ జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి డిమాండ్ల మీద జీఆర్ఎంబీ ఎలా స్పందిస్తుంది, ఆ స్పందన రాకపోతే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ శేఖర్.